లేవియాకాండము 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, ఇశ్రాయేలులోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతను. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజలలో నుండి కొట్టివేతను. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతను. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాఛాదనమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి. వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హే క్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు శయనము చేయవానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించినడల ఆ స్త్రీకిని ఆ జంతువులకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమలను వాడును వాని దిశమలను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరుని మానాఛాదనమును తీసెను. తన దోష శిక్షను తాను భరించెను. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాఛాదనమును తీసివేసెను. వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాఛాదనమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాఛాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పెనతలితోనే గాని పెత్తలితోనే గాని శయనించినవాడు తన
తల్లిదండ్రుల సహోదరుల మానాఛాదనమును తీసెను. వారు తమ పాపశిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని నెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాఛాదనమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్యూ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకిచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతు వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై యుండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచుతని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కన్న పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. లేవియాకాండము 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపంగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు. కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తేరాదు, తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును
అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకని పెండ్లి చేసుకొనవలెను. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముడునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చేయినైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గల వాడే గాని, గజ్జి గల వాడే గాని, చిరుగుడు గల వాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అది పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయుల అందరితోనూ చెప్పెను. లేవియాకాండము 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడనట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించడలా అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోను సంతానములో ఒకరికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవం వలని అపవిత్రత గల దేనినైనను ముట్టివాడును, సలిత వీరుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకున్నట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యుని కీయబడిన ఎడల
ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని ఆయనడెవడను దాన్ని తినకూడదు. ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వవలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకున్నట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మృక్కుబళ్ళనైనను అర్పించెనో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముడునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మృక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియు నుండకూడదు. గ్రుడిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురుపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కళంకములుండును. అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు అంగీకరింప తగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.